ఎవరైతే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారో, ఎవరైతే పోస్టుల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఒక అప్డేట్ అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ముందుగా రిలీజ్ చేస్తారేమో గానీ, మార్చ్ ఎండింగు అలా రిలీజ్ చేస్తారేమో కానీ, ఎగ్జామ్స్ మాత్రం ఈ మే తర్వాతే ఉంటాయి. ఎందుకంటే మేలో వచ్చేసరికి టీచర్ బదిలీలు ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా, పాయింట్ల ఆధారంగా ఏవైతే బదిలీలు చేపట్టనున్నారో, పోయినసారి వచ్చేసరికి చాలా దూరం వేశారని చెప్పేసి వాడు గోల చేశారనమాట. మాకు అన్యాయం జరిగింది, చాలా దూరం వేశారు, ఇంతవరకు మాకు ట్రాన్స్‌ఫర్ లేదు, కొంచెం ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పేసి అడగటం అయితే జరిగింది. దగ్గరలో వాటికి వేయాలని చెప్పేసి దాదాపుగా 20,000 మంది పైనే ఉన్నారు. సో, వాళ్ళ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కానీ నోటిఫికేషన్ మాత్రం ముందుగానే రిలీజ్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఒక్కొక్క నోటిఫికేషను వస్తా ఉంటది. అయితే ఇందుట్లో ఒక డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన పోస్టులైతే తెలియటం అయితే జరిగింది. మొత్తం 338 పోస్టులు అంటున్నారు. పేపర్ న్యూస్‌లోనే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎస్‌జిటి, ఎస్‌ఏ కలిపేసి 338. ఒక దాంట్లోనేమో 169, ఇంకో దాంట్లో వచ్చేసరికి 169 ఇలా వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 5, 6,000 పోస్టులు మరి ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 1,14,000 పోస్టులు మొత్తం అన్ని రంగాల్లో కలిపి అన్నారు కదా! అందుట్లో ఈ 7,000, 5,000, 6,000 పోస్టులు దాకా వచ్చేదానికి ఉంది. మరి ఈ సంవత్సరం మొత్తం ఇచ్చేస్తే మరి వచ్చే సంవత్సరం ఎలా అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పడతా ఉందని చెప్పేసి. ఇంతకుముందు వీడియోలో చెప్పానండి దానికి సంబంధించింది. అదేంటి ఎలా అని. ప్రస్తుతానికైతే ఇదనమాట న్యూసు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తదని చెప్పేసి.